సిపిఐ పలుమార్లు వివిధ రూపాల్లో చేసిన పోరాటాల ఫలితంగానే పేదల సొంతింటి కల నేడు పాక్షికంగానైనా నెరవేరుతుందని సిపిఐ రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. టిడ్కో కేటాయించనున్న ప్రాంతంలో ఇంకా మౌలిక వసతులు కల్పించలేదని, దానికి ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. ఉగాదికి టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ స్వాగతించింది. ఈ మేరకు సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వంలో సిపిఐ బృందం విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి, వేమవరం ప్రాంతంలో లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేస్తున్న టిడ్కో ఇళ్లను మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 2229 మందికి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా ప్రకటించడాన్ని స్వాగతించారు. 7 ఏళ్లుగా ఇళ్ల కోసం ఎదురు చూసిన పేదల సొంతింటి కల నేడు నెరవేరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్తీక మాసం నాటికి గృహ ప్రవేశాలు చేయిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట తప్పడంతో లబ్ధిదారుల పక్షాన సిపిఐ పోరాటం చేస్తే సిపిఐ నాయకులపై అనేక అక్రమ కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఇల్లు లేని పేదలకు ఆవాసాన్ని కల్పించాలనే లక్ష్యంతో టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిడ్కో ద్వారా 2015లో ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి 25,000, 50,000, ₹1,00,000 డిపాజిట్లు కట్టించుకుని పుష్కర కాలం గడిచినా ఇళ్లు కేటాయించలేదన్నారు. టీడీపీ, వైసీపీ కూటమి ఇలా ప్రభుత్వాలు మారాయి తప్ప పేదలకు మేలు జరగలేదన్నారు. విజయవాడ నగరంలో 11,000 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి వారిలో 6,556 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఇప్పుడు కేవలం 2,229 మంది లబ్ధిదారులకు మాత్రమే ఇళ్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమని వ్యాఖ్యానించారు. టౌన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టిడ్కో యొక్క ఉద్దేశం ఇల్లు లేనటువంటి పేదవారికి ఇంటి సౌకర్యం కల్పించేటటువంటి దానికి ఏర్పడినటువంటి ఇది. దానిలో భాగంగా 2015వ సంవత్సరంలో నాడు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ప్రతి ఒక్క లబ్ధిదారుల్ని ఎంపిక చేసినటువంటి 11,000 మంది దగ్గర నుంచి కట్టించుకున్నారు. అందులో 6,556 మందిని ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకున్నటువంటి వారందరూ కూడా 25,000, 50,000, ₹1,00,000 చొప్పున చెల్లించారు. తెలుగుదేశం ప్రభుత్వం వెళ్ళిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజున కలెక్టర్ గారు ప్రకటిస్తూ ఉన్నాడు, విజయవాడ నగరంలో 2,229 మందికి ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి 6,556 మందికి ఇవ్వాల్సినటువంటిది ఉన్నది. కాబట్టి మిగిలినటువంటి 4,000 మందికి ఎప్పుడు ఇస్తారు, ఏ లోపు ఇస్తారు. కాబట్టి అది కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 4,000 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది అనేటటువంటిది కూడా చెప్పడం ద్వారా లబ్ధిదారులకి అవకాశం, లబ్ధిదారులు కూడా ఆవేదన చెందకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే టిడ్కో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి దాన్ని మేము సిపిఐగా ఆహ్వానిస్తున్నాం, ఒక మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. అలాగే మిగిలినటువంటి వారు కూడా ఎప్పటిలోపు ఇస్తారనేది ప్రభుత్వం ప్రకటిస్తే బాగుంటుంది. గత 10 సంవత్సరాలుగా టిడ్కో లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేక పోరాటాలు చేసింది. ఆ పోరాటాల ఫలితంగా ఈ రోజున ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పి సిపిఐగా అభిప్రాయపడతాం.